ఉద్యమకాలం నుంచి ఉన్న తెలంగాణ తల్లిని ఆరాధిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాలు ఊరూరా ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆమె ప్రకటించారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగన్న అహంకారపు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని తెలంగాణ జాతికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం, బతుకమ్మను కించపరిచేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వంపై దాడి, చర్చ అనే అంశంపై తెలంగాణ జాగృతి శనివారం సోమజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సమావేశంలో మేధావులు, వివిధ సంఘాల నేతలు ఇచ్చిన సూచనలు, సలహాలు ఆధారంగా పలు తీర్మానాలను ఆమోదించామని చెప్పారు. మన సంస్కృతిపై జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టే విగ్రహ రూపాన్ని సీఎం రేవంత్ రెడ్డి మార్చారని విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లు ఉంటుందని స్పష్టం చేశారు. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మని. అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సద్భావం ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదని, అలాంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే అడ్డుకోవాల్సిన అవసరం మనకు ఉందని, ఉనికి సంస్కృతిపై దాడి జరుగుతూ ఉన్నా మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదని అన్నారు కవిత. తెలంగాణ అనలే కాబట్టి ఆయనకు ఇమోషనే లేదు, ఆయనకు తెలంగాణ ఆత్మ అన్నదే లేదు. మనం పడ్డ దుఃఖం ఆయన ఎప్పుడు చూడలే. ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు కాబట్టి ఆయనకు తెలంగాణ హృదయం అర్థమైతలేదన్న విషయాన్ని మనం ఇవాళ గమనించుకోవాలి. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం కూడా ఆలోచించాలి. ఎందుకు వేసారు తెలంగాణ ప్రజలు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి? సోనియా గాంధీ గారు వచ్చి, రాహుల్ గాంధీ గారు వచ్చి, ప్రియాంక గాంధీ గారు వచ్చి గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి మేము మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి మన గౌరమ్మను, మన బతుకమ్మను ఎత్తుకొని వాళ్ళు ముందట్టుకొచ్చిండ్రు కాబట్టి నమ్మి ఈరోజు ఓట్లు వేసారు తెలంగాణ ప్రజలు, అవకాశం ఇచ్చారు. కాబట్టి వాళ్ళ సూటిగా తెలంగాణ జాగృతి వేదిక నుంచి సోనియా గాంధీ గారిని మేము అడుగుతా ఉన్నాం, అమ్మ మరి మా మహిళలు జరుపుకునేటటువంటి బతుకమ్మ పండుగను మీ ముఖ్యమంత్రి గారు అవమానిస్తూ ఉంటే మీ దాకా వచ్చిందా లేదా, మీకు తెలిసిందా తెలియలేదా, లేకపోతే మీరు సమ్మతించి మీ పర్మిషన్తోనే ఆయన మా తెలంగాణ ఆడబిడ్డలు అవమానిస్తున్నాడా, ఇవాళ మీరు తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను సోనియా గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రియాంక గాంధీ గారు మొన్న పార్లమెంట్లో మాట్లాడుకుంటూ ఆమె కేరళ నుండి ఎన్నికైంది కాబట్టి కేరళ చీర కట్టుకొని మాట్లాడింది. నాకు సంతోషం అనిపించింది. కేరళ రాష్ట్రాన్ని ఆమె గౌరవించింది. మరి అదే తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మా తెలంగాణ ఆడబిడ్డలు ఆడుకునేటటువంటి పండుగను అవమానం చేస్తూ తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ తీసేసిండు. ప్రియాంక గాంధీ గారు మీరు కూడా ఆలోచించాలి. మరి మీ ముఖ్యమంత్రి చేసేటటువంటి చర్యను